100% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను సైంటిఫిక్గా చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. నూటికి 100% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను సైంటిఫిక్ గా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజును మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95-96లో ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో గాని దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారే గాని మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడున్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్లీ అందరూ వస్తారు, కనబడుస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్లీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో
నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోర్గా వాడి లేకపోతే మళ్లీ మామూలుకు వచ్చేస్తున్నారు. నీళ్లు లేవను ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతనుండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే వంట మళ్లీ. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు. కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసింది. కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే
కట్టలు కట్టి అటకెక్కించిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు? ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు. ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా? ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా. ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకు ఏం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన 40, వీళ్ళు అర్హులా కాదపై కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఎన్డీఆర్ఎఫ్ రిపోర్టుపై డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Out of 10 in paramilitary force, we had got more than around 5 top ranked in that. So we have done extremely well in that also. Practitioner right is a target for all of us as a citizen also, and which is also doing it. So our battalions are extensively engaged in that. Millet, government of India has been focusing on millet because that was a rural traditional food which has been displaced by the modern agricultural practice and which has got of health benefits. So we have increased the intake within the organization also. Apart from that, beekeeping culture is also being introduced in India. So while doing these disaster operations, we risk our life also. And evidence is that we have lost some lives, those who are engaged in different type of disasters. So we also remember them during such time that they have been very brave heart by handling disaster, and this is a time to remember them also. Yes. Thank you so much. Thank you, sir. We will have questions at the last, please. 1995, a small initiative was National Center for Disaster Management was created in the Ministry of Agriculture. And but this remained a very small project-based kind of activity. It was in 2002 that government realized that disaster management, if it is to be done and the casualties have to be reduced, there has to be a better ministry to coordinate the response and other aspects of the disaster management, and the allocation of business rules were amended in 2002 to bring the disaster management subject from Ministry of Agriculture to Ministry of Home Affairs. And in 2003, when it came to in 2002 when the subject came to Ministry of Home Affairs, in 2003, instead of a center, government created a National Institute of Disaster Management in 2003. And 2005 Act further gave statutory duties to the institute, and it got the backing of a
Act of Parliament in 2005, which was notified as a statutory organization in 2006. The institute later on gradually we built our campus in Delhi, main campus, and 2014 Andhra Pradesh Reorganization Act. There was a commitment by Government of India to create a మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020-21 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో 7.2 మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం 4.2 మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది. 20,000 మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం 12,000, 11,000తో నడుస్తూ ఉంది. ఒక పక్క 11,440 కోట్ల. వైసీపీ లీడర్ టీజీఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎంతో సక్రమంగా జరిగింది. అదే కాకుండా ఏఎంఆర్డీఏ ల్యాండ్ 1074.18 ఎకరాలు, దాని విలువ 966.76 కోట్లు. టిడ్కో హౌసెస్ కు సంబంధించిన భూములు 2,550.96, దానికైన ఖర్చు 2,295.86 కోట్లు. అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వగలిగాం మా ప్రభుత్వంలో. ఆనాడు 9,800 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఈ మొత్తం కలిపితే 71,811.49 ఎకరాల భూమిని రాష్ట్రంలోని పేదవాళ్ళకి ఇస్తే దానికైన ఖర్చు 56,102.91 కోట్ల రూపాయలు విలువ చేసే ధనాన్ని
పేదవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇది భారతదేశ రాజకీయ చరిత్రనే కాదు, ఈ భూమండలంలో ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేసిన కార్యక్రమం లేదు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు ఓ 3 లక్షల ఎకరాల భూమిని, సాగు భూమిని ఆ రోజున పంచిపెట్టిన చరిత్ర వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఈ రోజున మళ్లీ తిరిగి ఆ తండ్రి గారి యొక్క చరిత్రను మళ్లీ తిరిగి రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో మళ్లీ ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదొక మహాయజ్ఞంలాగా చేశాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సువర్ణాక్షరాలతో రాయగలిగిన అనేకమైన అంశాలలో, అది సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, పేదలందరూ అబ్బురపడి ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ఓ పెద్ద కార్యక్రమం అది ఇళ్ల పట్టాల పంపిణీ మరియు ఇళ్లు నిర్మించిన కార్యక్రమం. దాన్ని ఈ రోజున ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారు సొంతగా భూమి కొని ఎక్కడైనా ఇస్తే నిజంగానే ఆశపడేవాళ్ళు. నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని కొనసాగిస్తున్నాడని, లేదా అర్హులైన వాళ్ళ యొక్క సంఖ్య మళ్లీ కొత్తగా వచ్చిందని, వాళ్లకు తిరిగి పంపిణీ చేసేదానికి ప్రభుత్వమే మళ్లీ భూమిని కొంటుంది, సేకరిస్తుంది అని మనలాంటి వాళ్ళు నిజంగానే ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పటికే పంపిణీ చేయబడి ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను సైంటిఫిక్ గా చేస్తాం, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.